ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? మరి కొంచెం ధ్యానించుకున్నాం. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నెయ్యవలెను. నిర్గమాకాండము 30:14. ఇశ్రాయేల్ అందరూ లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారే విమోచన అర్పణను అర్పించాలి. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చెడు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. అది మీ ప్రాణములకు క్రయధనముగా ఉన్నట్లు యెహోవా అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు తులం కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నిర్గమాకాండము 30:13-15. కానీ మన విమోచన క్రయధనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లింపబడింది. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణంను ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. మత్తయి 20:28. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, విమోచనలో కొనసాగించునుగాక. ఆమేన్.